కోతుల బెడద అరికట్టేందుకు పంచాయతీ సిబ్బంది వెరైటీగా ప్రయోగం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెల్ల గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. స్కూల్లో స్టూడెంట్స్ లంచ్ చేసే టైంలో వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణమోహన్ కి సమస్య తెలిపారు. దాంతో అతను ఆలోచించి పంచాయతీ కార్మికుడికి ఎలుగుబంటి వేషం వేయించి ఊరంతా తిప్పించారు. దీంతో కోతులు భయపడి పారిపోవడం మొదలుపెట్టాయి. అవి కనీసం స్కూల్ వైపు కూడా చూడడం లేదు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో కూడా కోతులు ఎక్కువగా వస్తున్నాయని, అక్కడ ఉన్న పిల్లలను అదేవిధంగా అక్కడ పనిచేసే వర్కర్లను ఇబ్బంది పెడుతున్నాయని మా దృష్టికి రావడం జరిగింది. నేను కూడా ఊళ్ళో రెగ్యులర్గా తిరుగుతున్నప్పుడు కోతులు ఎక్కువగా సంచరించాయి. దానివల్ల అక్కడ ఉన్న గ్రామస్తులకు అక్కడ ఉన్న ఇళ్ళపైన దూకడం, అక్కడ ఉన్న ఇళ్ళని పైకప్పులు అవన్నీ డ్యామేజ్ చేయడం అవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా పంట పొలాల్లో అవి కూడా ఇబ్బందులు చేస్తున్నాయి మా దృష్టికి వచ్చింది. కావున దీనికి సంబంధించి ఈ కోతులని ఊరు నుంచి ఏ విధంగా తరిమి కొట్టాలనే ఉద్దేశంతో చిన్న ఆలోచన రావడం జరిగింది. కావున ఏం చేసామంటే ఒకటి ఆన్లైన్లో చింపాంజీ డ్రెస్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. ఆ చింపాంజీ డ్రెస్ని మా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్కి ధరింపజేసి ఊర్లో తిప్పడం జరుగుతుంది. ఉదయం పూట, సాయంత్రం పూట. అదేవిధంగా మధ్యాహ్నం వేళల్లో స్కూల్లో పిల్లలు తినే సమయంలో ఎక్కువగా వస్తున్నాయని కూడా తెలిసింది. కావున మధ్యాహ్నం పూట కూడా ఆ స్కూల్ ప్రెమిసెస్లో మా వర్కర్ని ఉంచడం జరుగుతుంది. వాళ్ళు పిల్లలు తిన్నంతసేపు కూడా అక్కడనే ఉంటాడు. దానివల్ల కోతులు దాదాపు రావడం లేదు, అన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అదేవిధంగా ఊళ్ళో మా మల్టీపర్పస్ వర్కర్ తిరగడం వలన కూడా ఊళ్ళో దాదాపు కోతులన్నీ పారిపోవడం జరిగింది.